అడ్వాన్స్ బుకింగ్స్ లో కల్కి 2898 ఏడీ సినిమా దుమ్ము రేపుతోంది. టికెట్లు క్షణాల్లోనే అమ్ముడవుతున్నాయి. కానీ ఈ సినిమాకి అంతకు మించి బజ్ ఉండడం విశేషం. ఇక తాజాగా కల్కి మేకర్స్ ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు. ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అందరూ చర్చించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకి బిగ్ బి క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలో తనది ప్రభాస్ ని కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి తనని క్షమించమని చేతులు జోడించి అమితాబ్ క్షమాపణలు కోరారు. సినిమాలో తను చేసే పనులు చూసిన తర్వాత తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దంటూ బిగ్ బి చెప్పుకొచ్చారు. ఈ మాటలకి ప్రభాస్ నవ్వుతూ అయ్యో సార్, వాళ్ళంతా మీ ఫ్యాన్స్ కూడా అని నవ్వుతూ అన్నారు. ఇదిలా ఉంటే కల్కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు నుంచి 8 రోజుల పాటు ఈ టికెట్ రేట్ల పెంపుకి వెసులుబాటు కల్పించింది. అలాగే అదనపు షోలకి కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ అతి త్వరలోనే టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.